ఇప్పటికీ 40 సంవత్సరాల సంది పోతుందని దీంట్లో బాగా టైం తీసుకున్నది. ఇక్కడికే 3-4 సార్లు ఇప్పటికీ వస్తుంది అని మరీ 20 సంవత్సరాల సంది ఘోరంగా బతుకు. ఈ ఇల్లు కూలిపోవడు, ఊకే కట్టుడు, టెన్షన్ మేము. ఇక రేపు పోద్ది, ఎల్లుండి పోద్ది, ఆడ హాస్పిటల్కి పోవాలన్నా బ్రిడ్జి కాడ అడ్డం పెడతారు పోలీసులు. ఊళ్ళోకి రానియరు, పోనీయరు. ఎవరో చనిపోయినా, ఏమన్నా ఆపదికి అంబులెన్స్ రావాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రానియాలి లోపలికి. చిత్రవద చేసిన 2 రోజులు బాగా బాధ. మేమే ముప్పు. ఇది మాది 2వ పోతుంది. దీంట్లో నా తండ్రి పుట్టిండు, నేను పుట్టినా, నా కొడుకు పుట్టిండు. ఇది మాది 3 తంతెలు, అంటే 3వ తరం. ఇది మాది. మా తాత 4వ తరం. మాది 2వసారి ఇడికెళ్ళే. ఫస్ట్ బ్రిడ్జి కట్టినప్పుడు మా ఇడికెళ్ళే చాలా అయింది మంచి. మాదే 2వ సెంటిమెంటు. ఇప్పుడు మరి 2 సార్లు మొత్తం నష్టపరిహారం పోతుంది. కానీ కొంతమంది కలిసి బాగా అల్లకొల్లం చేసి నష్టపరిహారం రాకుండా చేసి స్టేజ్ ఎత్తే మాకు నష్టపరిహారం బాగా తగ్గింది. వాళ్ళు కుమార్తె కొంతమంది స్టేకి వెళ్ళి తెచ్చుట్లా మాకు ఎమ్మెల్యే సాబ్ కలెక్టర్ సహకరించిళ్ళు. వీళ్ళు స్టే ఇచ్చే వరకల్లా వాళ్ళు హఠాత్తుగా వచ్చి మాకు చెక్కులు ఇచ్చేసిండ్రు తీసుకునే వాళ్ళకు. నాకు 19,70,000 వచ్చినాయి. కానీ తక్కువనే నష్టపరిహారం బాగా. ఇది 2 లక్షల గద ఉంటుంది ఇక్కడ, కానీ బాగా తక్కువ ఉంటుంది. ఇది 3 లక్షలు ఉంటుంది గదానికి. దీనికి 30,000 వస్తుంది గదానికి. మాకు 62 గదాలు పోయింది. నాకు 19,70,000 వచ్చినాయి. నాది పాత ఇల్లు. ఇది కట్టి 50 సంవత్సరాలు అవుతుంది. స్లాబ్ పోసినాం. ఇంకా గూనె పెంక ఇల్లు, రేకు. ఇది మూలభావం నుంచి దేవస్థానం వరకు మేము ఎప్పటి సందో సహకరిస్తున్నాం. 80 ఫీట్ల రోడ్డుకు 66 ఫీట్లు వచ్చింది. ఎప్పుడు పాపారావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఒప్పుకోలే. షావుకాలు అడ్డం పడ్డారు. ఆ రోజు ఒప్పుకుని నాకు ఇలా ఇది సగం మిగిలింది ఇంట్లో. అప్పుడు ఒప్పుకోలే పాపారావు పాపం. ఆయనే బాధ పెట్టిండు, చాలా కష్టపడ్డాడు.